మేమైతే ఈ దసరాకి శివ టెంపుల్లో యంత్ర ప్రతిష్టకైతే వెళ్ళాము. ఇక్కడ ప్రాసెస్ అంతా మీకోసం చూపిస్తాను. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అలానే ఈ వీడియోలో మనం అమ్మవారి కోసం పెట్టిన కలశాల గురించి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ ఉన్న శివయ్య కోసమే ఇప్పుడు టెంపుల్ కడుతూ ఉన్నారు. ఆ టెంపుల్ పూర్తయ్యే వరకు ఇలా పక్కనే ఒక చిన్న మందిరం లాగా అరేంజ్ చేసి శివుణ్ణి అక్కడ పెట్టారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా నమ్మకం ఈ శివుడి మీద, అందుకే వాళ్ళే డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు శివుడి కోసం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్. ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోవచ్చింది. టెంపుల్ అవుట్లుక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. ఇంకా టైల్స్ అండ్ గ్రానైట్ వేయాలి, అంతలోగా ఈ ప్రాసెస్ చేద్దామని చెప్పారు స్వామి. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, కరెక్ట్గా ఇక్కడే శివలింగం వస్తుంది. శివలింగ ప్రతిష్ఠ అయితే నెక్స్ట్ మంత్ అంటే November 3rd ఉంటుంది. ఇది వచ్చి అష్టదిగ్బంధన అంట. ఇంకా వచ్చిన ముత్తైదువుల కోసం తాంబూలాలు. ఇక మీకు చూపించా కదా గ్యాప్, అందులో ఫిల్ చేయడం కోసం ధనం అలానే ధాన్యం కూడా తెచ్చారు. ఇక ఇవేం బుక్స్ అని చూస్తున్నారా, ఇవి మామూలు బుక్స్ కాదు. ఇలా ఈ బుక్స్ లోపల ఓం నమః శివాయ అని రాసున్నారు. ఈచ్ బుక్లో 9000 టైమ్స్ ఓం నమః శివాయ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు 6 బుక్స్ ఉన్నాయి. టోటల్గా 54,000 టైమ్స్ ఓం నమః శివాయ అనేది ఉంటుంది. ఇక ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక గణపతిని పెట్టి పూజ స్టార్ట్ చేశారు. ఇక స్వామి గణపతి పూజ చేసేటప్పుడు మేము ఇక అక్షతలు పూలు ఇలా ఆ గ్యాప్లో వేస్తూ వచ్చామన్నమాట. కరెక్ట్గా ఈ గ్యాప్ పైననే మండపం వచ్చి ఆ మండపంలో శివలింగం అనేది ప్రతిష్ఠిస్తారు. నేను ఆ వీడియో మళ్ళీ మీకోసం అప్లోడ్ చేస్తాను శివలింగ ప్రతిష్ఠ జరిగేటప్పుడు. ఇక ఫైనల్గా స్వామివారికి నైవేద్యం పెట్టి గణపతి పూజ ముగిస్తారు. ఇక ఆ అష్టదిగ్బంధన అలానే ఓం నమః శివాయ అని రాసిన బుక్స్ని తీసుకొని అక్కడ ప్లేస్ చేస్తారు. ఇక అక్కడ ఉన్న ముత్తైదువులందరూ ఇలా 1 by 1 ఎత్తిస్తూ ఉన్నారు. స్వామి తీసి లోపల పెడుతున్నారు. ఇవన్నీ ప్లేస్ చేసేసాక ఇప్పుడు దాంట్లో వడ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాస్ పోస్తారు. అలానే చిల్లర కూడా ఒక్కొక్కరు కొన్ని వేస్తారు. అదే ధనం ధాన్యంతో ఈ గ్యాప్ మొత్తం ఫిల్ చేయాలన్నమాట. ఫైనల్గా ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇక బడ్జెట్ని బట్టి కొంతమంది అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా దీంట్లో వేస్తూ ఉంటారు. ఇక వచ్చిన వాళ్ళందరూ 1 గ్లాస్ ధాన్యం అయితే పోసేశారు. సో ఇక మిగిలింది నేను ఫిల్ చేసేస్తున్నా. ఇక స్వామి వచ్చి కొద్దిగా చేంజ్ అందులో వేస్తున్నారు. తిను చేంజ్ వేసిన తర్వాత మేమందరం కూడా చేంజ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఫైనల్గా ఇది మొత్తం ధనం ధాన్యంతో నిండిపోవాలి. పైన శివుడు బొమ్మ వేశారు, అది కూడా మామూలు వేసింది బాగా వచ్చింది. నేనైతే ఇలా వడ్లు అవి ఫిల్ చేయడం అనేది టెంపుల్ పైన కలశంలో పెడతారు అని విన్నాను. బట్ ఇక్కడైతే ఇక్కడ గ్రౌండ్లో పెడుతున్నారు. ఇలా గ్రెయిన్స్ స్టోర్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎప్పుడైనా చాలా కరువు వచ్చినప్పుడు మనం ఆ పాట్స్లో ఉన్న గ్రెయిన్స్ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఫుడ్ సోర్స్ లాగా. మన పూర్వీకులు ఎంత తెలివిగా ఎంత ముందు చూపుగా ఆలోచిస్తారనే దానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇక ఆ స్పేస్ అంతా మొత్తం ఫిల్ చేసేసాక పైన జస్ట్ ఇటుకలు పేర్చి జస్ట్ సిమెంట్తో అలా క్లోజ్ చేసేసి పైన అంతా నీట్గా లెవెల్ చేసేసారు. ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు టెంపుల్ పక్కనే. సో ఇక్కడే కాసేపు ఉండి ఈవినింగ్ అమ్మవారి దర్శనంకి వెళ్ళాలి.
ఇంతలోగా మా ఇంటికి పిల్ల అయితే వచ్చేసింది. ఇక మా చిట్టి తల్లి ఎలా ఆడుతుందో చూడండి. ఇక అలా ఆడుతూనే ఈవినింగ్ అయిపోయింది. ఇక క్రేన్ వచ్చింది. క్రేన్ ఎందుకు అనుకుంటున్నారా, శివుడి కోసం ఆర్డర్ చేసిన గోపురం అయితే వచ్చేసింది. ఈ గోపురం సిమెంట్తో చేసింది కాదు, ప్యూర్ స్టోన్తో. కాబట్టి ఇది మనం మోయడానికి చాలా కష్టం. అందుకే క్రేన్ సహాయంతో ఇలా సింపుల్గా పెట్టేస్తున్నారు. ఈ గోపురం ఇవాళ సెట్ చేయట్లేదు. ఇది సెట్ చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళు రావాల్సింది. ఇక ఈవినింగ్ అమ్మవారి ఊరేగింపు ఉంటుందని మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇక ఇక్కడ నుండి కనిపిస్తుందిగా అమ్మవారిని ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు, వెహికల్ పైన పెట్టిన్నారు. సో ఇక లేట్ అవుతుందని మేమే టెంపుల్ వరకు వెళ్ళాం అమ్మని దర్శనం చేసుకొద్దామని. మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకునేయండి. ఇక ఇక్కడ టెంపుల్లో అయితే ఫుల్ హడావిడి ఉంది. ఇక్కడ పెట్టున్న కలశాల గురించి మనం ముందు వీడియోలో చూసాము, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇప్పుడు స్వామివారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు కూడా వినండి. ఓం శ్రీ మాత్రే నమః. మన రేణిగుంట గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానము యందు మహాకుంభస్థాపన జరిగినది. ఇక్కడ ప్రధాన కలశము అనగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, ఈ చుట్టూరు ఉన్నటువంటి అష్టదిక్పాలక దేవతలు, ఇక్కడ ఉన్నటువంటి కేశవ, నారాయణ, దామోదర, నారాయణ, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ, రామ రామకృష్ణ వరప్రద నమోస్తుతే అని చెప్పి ఇట్లా 9 మంది ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడికి ఇదంతా పాలికాది దేవతార్చన అనమాట. ఇది పాలిక, గట్టిక, శరాబ అని 3 రకాలు ఉంటాయి. 3 రకాల ఫలితములు ఏందని తెలుస్తున్నది అన్నమాట. ఈ 9 రోజుల్లో మొలకలు వస్తాయి. మొలకలు రాలేదన్నచో ఇంకా పరిహారం బాగా ఫలసిద్ధిస్తుందని చెప్పి ఆ యొక్క అనుకూలత బట్టి పెట్టుకున్నాం అనమాట. ఓం శ్రీ మాత్రే నమః. అట్లాగే హోమం కూడా మన హోమం కూడా రోజు జరుగుతున్నది. ఈరోజు చివరి రోజు శాంతి హోమం జరిగినది. అయితే ఎందుకు హోమం అంటే అమ్మవారి యొక్క శాంతి హోమం. అందరి 9 రోజులు ఇంత ఉగ్ర రూపంలో ఒకరోజు మహిషాసురమర్దిని, ఒకరోజు కాళికాదేవి, ఒకరోజు సరస్వతీదేవి, ఒకరోజు గాయత్రీదేవి అని అనగా ఇట్లా 9 రోజులు వాహనాలతో తిరిగి బాగా ఈరోజు శాంతి హోమంతో పూర్తి చేశాము. కావున ఇప్పుడు మన అక్కడ ఊరేగింపు జరగబోతున్నది. అమ్మవారి యొక్క ఈరోజు టైం ఎంత అండి? 8 గంటలకి మొదలవుతున్నది వాహనము. కావున యవన భక్తులందరికీ అందరూ వీక్షించి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే. ఇక ఇవాళ జమ్మి చెట్టుని ఖచ్చితంగా మొక్కవాలని చెప్తారు. ఎందుకు అంటే పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్ళే ముందు వాళ్ళ ఆయుధాలు జమ్మి చెట్టులోనే దాచిపెట్టారట. మళ్ళీ యుద్ధం ముందు వెళ్ళి జమ్మి చెట్టులో చూస్తే వాళ్ళ ఆయుధాలు అలానే సేఫ్గా ఉన్నాయంట. కాబట్టి ఈ చెట్టుని ఇవాళ పూజిస్తే మనకు ఖచ్చితంగా గెలుపు అనేది ఉంటుంది అని నమ్ముతారు. ఇక జమ్మి చెట్టుకి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాము. అమ్మవారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయింది. చూసారు కదా సెలబ్రేషన్ ఏ రేంజ్లో ఉందో. ఇక అమ్మవారిని దర్శించుకొని ఆమెకి హారతులు ఇచ్చి దండం పెట్టుకున్నాం. ఇలా మా దసరా రోజు బిజీగా గడిచింది. నాతో పాటు మీరు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.